వి హబ్ ఉమెన్ యాక్సిలరేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రైట్, వి హబ్ ఉమెన్ యాక్సిలరేషన్ కార్యక్రమంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి హాజరవడం జరిగింది. అక్కడ చూస్తున్న మనం స్క్రీన్ మీద మరోసారి తన సాంకేతిక ప్రావీణ్యాన్ని చాటుకుంటోంది. అక్కడ మహిళకి సంబంధించినటువంటి ఏదైతే స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందో మహిళా శక్తిని ప్రదర్శిస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ అక్కడ మనం చూస్తున్న మహిళలు తయారు చేసినటువంటి కొన్ని స్టాల్స్లను పరిశీలిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి అక్కడ మహిళలందరూ కూడా హాజరు కావటం జరిగింది. అక్కడ మనకు కనిపిస్తోంది స్టాల్స్లో ఉన్నటువంటి కొన్ని స్టాల్స్లో ఉన్నటువంటి ఏర్పాటు చేసినటువంటి బొమ్మలకు సంబంధించి కొన్ని హబ్కి సంబంధించినటువంటి యాక్సిలరేషన్ని వివరిస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి అక్కడ దాని గురించి పరిశీలిస్తూ అడ్వైజెస్ ఇస్తూ ఉన్నారు. సూచనల మేరకు అక్కడ వి హబ్ ఉమెన్ యాక్సిలరేషన్ అయితే కొనసాగుతోంది. దానికి సంబంధించి ప్రజెంట్ ఉమెన్ ఆర్గనైజేషన్ అందరూ కూడా రావటం, అక్కడ ఉన్నటువంటి స్టాల్స్ని సందర్శించడం జరుగుతోంది. అక్కడ తయారు చేసినటువంటి కొన్ని టెక్నాలజీని టెక్నికల్గా చూపిస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ దానికి సంబంధించి వివరిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలోని మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందించేందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించినటువంటి ఈ కార్యక్రమమే వి హబ్ ఉమెన్ యాక్సిలరేషన్ అంటారు. దీన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా లాస్ట్ ఇయర్ ప్రారంభించడం జరిగింది. అయితే వి హబ్ కింద మహిళా వ్యాపారవేత్తలు స్థాపించే స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహిస్తూ వారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలను అందిస్తోంది ప్రజెంట్ రేవంత్ సర్కార్. అయితే మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు తీసుకొచ్చినటువంటి దేశంలోనే ప్రప్రథమ కార్యక్రమం ఇది. వి హబ్ సాంకేతికతలో అభివృద్ధి చెందుతున్న రంగాలపై ఫోకస్ చేసి వినూత్న ఆలోచనలు, కొత్త టెక్నాలజీతో పరిష్కారాలతో ఉన్నటువంటి మహిళా పారిశ్రామికవేత్తలకు మద్దతు ఇవ్వాలనే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి నేపథ్యంలో ఈ వి హబ్ ఉమెన్ యాక్సిలరేషన్ కార్యక్రమంలో ప్రజెంట్ పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే వి హబ్ ప్రధాన లక్ష్యం మహిళలకు ఆర్థికంగా అలాగే సామాజికంగా ఉన్నటువంటి అడ్డంకులను తొలగించి వ్యాపారంలో విజయం సాధించడంలో సహాయపడటం, దేశవ్యాప్తంగా ఉన్న మహిళలు నిర్వహించే స్టార్టప్లకు ఇది వన్ స్టాప్ డెస్టినేషన్ అని చెప్పి ఉంటుంది. అయితే తెలంగాణలోనే భారత్లోనే కాక గ్లోబల్ మార్కెట్పై మహిళా వ్యాపారవేత్తలు ఎదిగేలా వి హబ్ సహకరిస్తోంది. దానికి సంబంధించి మనం చూడొచ్చు, ఇప్పుడు వ్యాపారానికి మహిళలకు వ్యాపార అవకాశాలను, శిక్షణను, నిధులను అందిస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ స్టాల్స్ అందరూ కూడా ఎవరికి వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇటు చేనేత వస్త్రాలు కావచ్చు, ఇటు వాళ్ళ డిపార్ట్మెంట్కి అంటే వ్యాపారంగా వృద్ధి చెందేందుకు అనుకూలంగా ఇప్పుడు వాళ్ళకు సంబంధించినటువంటి చేనేత కలంకారీ పట్టు చీరలు కానివ్వండి, ఇటు
వస్త్రాలకు సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ స్టాల్స్ సందర్శిస్తూ ఉన్నారు. మహిళలందరూ కూడా ఎంతో ఔత్సాహికంగా పాల్గొంటూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము వాళ్ళ స్టాల్స్లో అనేక రకాలైనటువంటి స్టాల్స్లో మనం చూసాము. చేనేత కార్మికులకు సంబంధించినటువంటి కొన్ని బట్టలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మనకు. పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకే దేశంలో తీసుకువచ్చినటువంటి ప్రప్రథమైనటువంటి కార్యక్రమం ఇది. వీహబ్ సాంకేతికతలో భాగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి రంగాలపై ఫోకస్ చేసే వినూత్న ఆలోచనలు అలాగే పరిష్కారాలతో ఉన్నటువంటి మహిళా పారిశ్రామికవేత్తలకు సంబంధించి మద్దతు ఇవ్వాలనే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి నేపథ్యంలో ఇవాళ మహిళలందరూ కూడా ఈ వీహబ్కి హాజరవ్వటం జరిగింది. వాళ్ళ డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి చేనేత కార్మికులు కావచ్చు, ఇటు స్టాల్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసుకొని సీఎం రేవంత్ రెడ్డికి అక్కడ వివరిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ నుంచి ఉన్నటువంటి వినూత్నమైనటువంటి ఆలోచనలను, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొత్త టెక్నాలజీని, కొత్తగా తీసుకొచ్చినటువంటి రూపాలని అన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డికి తెలియజేస్తూ ఉన్నారు. మేము ఇక్కడ ప్రజెంట్ చూస్తూ ఉన్నాము. వాళ్ళకి సంబంధించి చీరలను పరిశీలించడం జరిగింది. మళ్ళీ వెంటనే వీళ్ళ డిపార్ట్మెంట్స్కి రావటం, అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వినూత్న ఆలోచనలను అడిగి తెలుసుకోవడం జరుగుతోంది. ప్రజెంట్ అభివృద్ధి చెందుతున్నటువంటి రంగాలపై అనేక రకాలుగా ఫోకస్ చేసే వినూత్న ఆలోచనలు, పరిష్కారాలతో ఉన్నటువంటి మహిళా పారిశ్రామికవేత్తలందరికీ కూడా, ఎవరైతే మహిళలు ముందుకొచ్చి పారిశ్రామికంగా ఎదగాలి అని అనుకుంటున్న వాళ్ళకి మద్దతు ఇవ్వాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకుంది ఈ వీహబ్. ప్రధాన లక్ష్యమే అదే అని చెప్పొచ్చు. ఇటు వీహబ్ ఉమెన్ కార్యక్రమంలో ప్రజెంట్ స్టాల్ని పరిశీలిస్తూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మనం చూస్తున్నాము ఎంతో మంది మహిళలు వ్యాపార అవకాశాలను, శిక్షణను, నిధులను అందిస్తూ ఇవాళ ముందుకు సాగుతూ ఉన్నారు. మహిళలందరూ కూడా చక్కగా సీఎం రేవంత్ రెడ్డికి వివరించడం జరుగుతోంది. వాళ్ళకి సంబంధించి వాళ్ళ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి స్టాల్స్ అన్నింటిలో కూడా దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉన్నారు. మాది ఇది అని చెప్పి మా వ్యాపారంగా ముందుకెళ్ళడానికి కావలసినటువంటి అన్ని రకాల వసతులను ఏర్పాటు చేసే విధంగా ఇవాళ వీహబ్ కార్యక్రమం జరుగుతుంది. ఇటు వీహబ్ ఉమెన్ యాక్సలరేషన్ కార్యక్రమంలో మనం చూస్తున్నాము. రకరకాల స్టాల్స్ పెట్టుకొని రకరకాలుగా మహిళలు వాళ్ళ వ్యాపారానికి అనుగుణంగా వాళ్ళు ముందుకు రావటం అనేది చూస్తున్నాము. కాటన్కి సంబంధించినట్టు ఇప్పుడు మనం చూడొచ్చు అనేక రకాల స్టాల్స్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇక్కడ మైనార్టీస్ కూడా హాజరవ్వటం నిజంగా గొప్ప విశేషం అని చెప్పొచ్చు. స్టాల్స్లలో వాళ్ళు కూడా కొంత మద్దతు కావాలని కోరుతూ వాళ్ళకి సంబంధించినటువంటి వ్యాపారంలో అనుకూలంగా వాళ్ళ వ్యాపారంలో ఏ విధంగా ముందుకెళ్ళగలుగుతారు అనే విధంగా ప్రజెంట్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి స్టాల్స్లో, వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్లో ప్రతి ఒక్కటి కూడా సీఎం రేవంత్ రెడ్డికి వివరించడం అనేది అక్కడ జరుగుతోంది. గ్లోబల్ మార్కెట్పై ఎదిగేలా సాయం అందిస్తోంది సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సమాజాన్ని స్థాపిస్తున్నటువంటి ఈ వీహబ్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి హాజరవ్వటం, అలాగే వీహబ్ ఉమెన్ యాక్సలరేషన్ లో భాగంగా స్టాల్స్ని కూడా పరిశీలించడం జరుగుతుంది. అండ్ వీహబ్ తొలి ఫ్లాగ్షిప్ రూరల్ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ లాంచ్ కూడా జరిగింది. ఇటు తెలంగాణ రాష్ట్రంలోని మహిళా ఔత్సాహిక పారిశ్రామిక అండ్ మనం చూస్తున్నాం వాళ్ళకి సంబంధించి స్టాల్స్లో కొన్ని బ్యాగ్స్ కూడా తీసుకురావటం, అంటే గతంలో మనం ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేసే విధంగా, హోల్సేల్ ఏర్పాటు చేసే విధంగా ఇటు మైనారిటీస్ కూడా రావటం, అక్కడ వాళ్ళలో ఆ స్టాల్స్ని ఏర్పాటు చేయడం, రకరకాల బ్యాగ్స్ని అక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎక్కడి నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది, ఇక్కడి నుంచి మనం ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది, ఏ వ్యాపారంలో ఇంట్రెస్ట్ ఉంది, ఇలా అన్ని రకాలుగా ఉమెన్ అందరూ కూడా కలిసి అక్కడ వీహబ్ ఉమెన్ యాక్సలరేషన్ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. స్టాల్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి అనేక రకాల డిపార్ట్మెంట్స్ నుంచి అనేక రకాల వృత్తి రంగాల్లో ఏ వ్యాపారానికి అనుగుణంగా ఉండాలో తెలియజేస్తూ ఉన్నారు. వ్యాపార రంగంలో ఏ విధంగా ముందుకెళ్లాలనుకుంటున్నారో మనం చూస్తూ ఉన్నాము. అండ్ వన్ ఉమెన్ కూడా దానికి సంబంధించి బ్యాగ్కి సంబంధించి ఒక క్వాలిటీని కావచ్చు, అక్కడ మనం డిజైన్ చేసినటువంటి రూపకల్పన కావచ్చు, ఇవన్నీ కూడా చక్కగా వివరిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి మనము విజువల్స్లో మనకి క్లియర్గా కనిపిస్తుంది సీఎం రేవంత్ రెడ్డికి. ఒక ఉమెన్ అక్కడ స్టాల్స్లో ఏదైతే బ్యాగ్స్కి సంబంధించి ఏర్పాటు చేసిందో ఉల్లెన్కి సంబంధించినటువంటి బ్యాగ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి అని చెప్పి వ్యాపార రంగంలో ముందుకెళ్లే విధంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. బిగ్ టీవీ స్క్రీన్ మీద మనకు కనిపిస్తోంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందించేందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించినటువంటి కార్యక్రమమే వీహబ్ కార్యక్రమం అని చెప్పొచ్చు. ఇవాళ వీహబ్ కార్యక్రమంలో భాగంగా మనం చూస్తున్నాము ఎంతో మంది మహిళలు హాజరవ్వటం, వాళ్ళకి సంబంధించినటువంటి పారిశ్రామికంగా ఎదిగేందుకు అనేక రకాలుగా వాళ్ళ ఒపీనియన్స్ తెలియజేస్తూ ఉన్నారు. ఇటు వంట సామాగ్రికి సంబంధించి కావచ్చు, బ్యాగ్స్కి కావచ్చు, ఇటు బట్టల కోసం కావచ్చు, చేనేత
కార్యక్రమం అంటే పట్టు వస్త్రాలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి వ్యాపార బుద్ధిని, వ్యాపారంగా ఉన్నటువంటి నూతన ఆవిష్కరణకు సంబంధించినటువంటి అనేక నాలెడ్జ్ని, టెక్నాలజీని మన ముందుకు తీసుకురాబోతున్నారు. ఎంతోమంది మహిళలు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతోమంది మహిళలు తయారు చేసినటువంటి వస్తువులకు సంబంధించి, దానికి సంబంధించి పరిశీలంగా వివరిస్తూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డికి. సో ప్రజెంట్ వీహబ్ కింద మహిళా వ్యాపారవేత్తలు స్థాపించే స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహిస్తూ వారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలను అందించే విధంగా ఇవాళ తెలంగాణ సర్కార్ ముందుకొచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి అందులో భాగంగా వీహబ్ యాక్సలరేషన్ ఉమెన్ కార్యక్రమంలో భాగంగా పాల్గొన్నారు. రైట్, మనం చూస్తున్నాం ఇప్పటివరకు అక్కడ చూసాము, బ్యాగ్స్ గురించి పరిశీలించారు. దాని తర్వాత నెక్స్ట్ స్టాల్కి రావటం, అక్కడ ఉన్నటువంటి కొన్ని పచ్చళ్ళు ఏదైతే మహిళా రంగంలో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఫుడ్కి సంబంధించి ఫుడ్ ఎక్కువగా ఇష్టపడతారని చెప్పి అనేక రకాల పచ్చళ్ళు తయారు చేయడం, పచ్చళ్ళని సేల్ చేయడం, అదంతా కూడా ఎక్కువగా ఈ మధ్యకాలంలో ఆ మహిళలు ఎక్కువగా ఈ వ్యాపారంలో ఎక్కువగా ముందుకెళ్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాము. అలాగే ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్లో మనం చూడొచ్చు, మహిళలు పచ్చళ్ళని కూడా సీఎం రేవంత్ రెడ్డి చూపిస్తూ ఉన్నారు. సో మనం కూడా తీసుకుందాం అనే విధంగా మాట్లాడుతున్నారు. సో ప్రజెంట్ అక్కడ కనిపిస్తోంది మనకు జేఆర్సీ కన్వెన్షన్ దగ్గర స్టాల్స్ని పరిశీలిస్తున్నటువంటి సందర్భంగా. సో ప్రజెంట్ నెక్స్ట్ స్టాల్స్కి కూడా రావటం, దానికి సంబంధించి పరిశీలిస్తూ ఉన్నారు. రైట్, మనం కనిపిస్తోంది స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి ప్రతి ఒక్క స్టాల్కి వెళ్ళి సందర్శిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పచ్చళ్ళు కావచ్చు, అక్కడ కొన్ని పొళ్ళు కూడా అమ్ముతున్నటువంటి అదొక బిజినెస్ టైప్ అని చెప్పొచ్చు. ఇటు పారిశ్రామికంగా ఎదిగేందుకు వీహబ్ కింద మహిళా వ్యాపారవేత్తలందరూ కూడా స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహిస్తూ చేస్తున్నటువంటి ఈ వీహబ్ కార్యక్రమానికి అందరూ సీఎం రేవంత్ రెడ్డి హాజరు కావడం జరుగుతుంది. సో పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు దేశంలోనే తీసుకొచ్చినటువంటి ప్రప్రథమ కార్యక్రమం ఇది. గొప్ప విషయం అని చెప్పొచ్చు. ఇది వీహబ్ సాంకేతికతలో అభివృద్ధి చెందుతున్నటువంటి రంగాలపై ఫోకస్ చేసి వినూత్న ఆలోచనలు, పరిష్కారాలతో ఉన్నటువంటి మహిళా పారిశ్రామికవేత్తలకు మద్దతు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. సో దానికి సంబంధించి వాళ్ళకి ఎంత ఉత్సాహం ఉంది అనేది మనము క్లియర్ కట్గా చూడొచ్చు. ప్రతి మహిళ కూడా అక్కడికి వచ్చి వాళ్ళ ఇంట్రెస్ట్ని, వాళ్ళు చేస్తున్నటువంటి జ్యువెలరీ బిజినెస్ కావచ్చు, ఇటు పచ్చళ్ళ బిజినెస్ కావచ్చు, అలాగే రకరకాల బిజినెస్ని కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ముందుకు తీసుకురాబోతున్నారు. కొత్త ఆలోచనలతో, కొత్త టెక్నాలజీతో, నూతన ఆలోచనతో ముందుకు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ ఇంట్రెస్ట్ను బట్టి వాళ్ళ ఆలోచనలతో ముందుకు రాబోతున్నటువంటి కార్యక్రమం మనం చూస్తున్నాము. స్వీట్ పంపిణీ కూడా కార్యక్రమం జరుగుతోంది. అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్వీట్స్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. పరిశీలిస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి కూడా అందజేయడం జరుగుతోంది. రైట్, ఇప్పటిదానికి మనం చూసాము, బ్యాగ్స్ని పరిశీలించారు, అలాగే పచ్చళ్ళను సందర్శించడం జరిగింది. ప్రతి ఒక్క అలా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఏ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి పూర్తిగా జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో నిర్వహించినటువంటి అనేక రకాల స్టాల్స్ని ప్రతి ఒక్క ఉమెన్ కూడా వాళ్ళకి నచ్చిన విధంగా అక్కడ వ్యాపారానికి ఏర్పాటు చేసినటువంటి అన్ని స్టాల్స్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి దగ్గరుండి పరిశీలిస్తూ ఉన్నారు. అనేక రకాల సూచనలు ఇస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇంప్రెస్ కూడా కనుక్కుంటూ ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం కూడా తెలుసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఏ రంగాల్లో మనం ముందుకెళ్తే బాగుంటుంది, మహిళా శక్తిని ఏ విధంగా ప్రోత్సహిస్తే బాగుంటుంది అని చెప్పి. రైట్, మనం ఇక్కడ నెక్స్ట్ స్టాల్ కూడా చూస్తున్నాం. బ్యాంగిల్స్, జ్యువెలరీకి సంబంధించినటువంటి మైనారిటీ వాళ్ళు కూడా రావటం, మైనారిటీ మహిళ కూడా వచ్చి వాళ్ళ వంతు ప్రోత్సాహాన్ని అందించే విధంగా జ్యువెలరీ స్టాల్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళారు. స్టాల్ని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. జ్యువెలరీ స్టాల్కి సంబంధించినటువంటి పూర్తిగా సూచనలు తెలియజేస్తూ ఉన్నారు. అండ్ వాళ్ళు కూడా వాళ్ళ ఒపీనియన్, వ్యాపార రంగంలో ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ క్వాలిటీ ఏంటి, వాళ్ళకి ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది అనే అనేక ఆలోచనలు సీఎం రేవంత్ రెడ్డి ముందు పెడుతున్నారని చెప్పొచ్చు. మహిళలు తయారు చేసినటువంటి ఓన్గా వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి వస్తువులను కూడా వాళ్ళు క్లియర్గా సీఎం రేవంత్ రెడ్డికి వివరించడం, వాళ్ళ స్టాల్స్లో వాళ్ళకి సంబంధించినటువంటి ప్రొఫైల్ని వాళ్ళు క్లియర్గా తయారు చేసుకోవటం, వాళ్ళ ఓన్గా వాళ్ళు తయారు చేసినటువంటి వస్తువులకు సంబంధించి పరిశీలించడం, ఇవంతా కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. వీహబ్ ఉమెన్ యాక్సలరేషన్ కార్యక్రమంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రైట్, పారిశ్రామిక వేత్తలకు మద్దతు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీహబ్ ప్రధాన లక్ష్యం మహిళలకు ఆర్థికంగా, సామాజికంగా ఉన్న అడ్డంకులన్నింటినీ కూడా తొలగించి మనం కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయటమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఆర్థికంగా, సామాజికంగా ఉన్న అడ్డంకులను తొలగించి వ్యాపారంలో విజయం సాధించడంలో సహాయపడటం, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు నిర్వహించే స్టార్టప్లకు ఇది వన్ స్టాప్ డెస్టినేషన్గా ఉంటుందనే చెప్పొచ్చు. తెలంగాణలోనే, భారత్లోనే కాక గ్లోబల్ మార్కెట్పై కూడా మహిళా వ్యాపారవేత్తలు ఎదిగేలా
వీహబ్ సహకరిస్తోందని చెప్పొచ్చు. రైట్, ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రభుత్వం ఎంతగానో ప్రోత్సహిస్తోంది మహిళా శక్తికి. మహిళలు చేస్తున్నటువంటి అనేక రంగాల్లో ఈ మధ్య కాలంలో చూస్తున్నాం, అనేక రంగాల్లో కూడా మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. జి మన్సూర్ గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయస్ సర్. దివ్య మ్యామ్. Again, a very, very warm welcome. Thank you, Honorable CM Sir, for gracing this occasion, for very kindly accepting as soon as we said it's benefiting women. There were no questions asked as to how big the crowd is or how small it is or whatever. As long as we said through a state government-led organization.